రాష్ట్రం అంతటా కూడా డీజిల్ కొరత అని చెప్పి ప్రజలందరూ క్యూస్లో నుంచి ఉంటున్నట్టు మనం ఎన్నో విజువల్స్ అన్నీ కూడా చూస్తున్నాం. సో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అండ్ మెయిన్గా ఫాదర్ చనిపోయినా సరే, అక్కడ ఉంటున్నా సరే, మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎవరికి కూడా డీజిల్ కొరత లేకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఇది మనం ఎనర్జీ ఇంపోర్ట్ బేస్డ్ కంట్రీ. సో 85% ఆఫ్ ద ఎనర్జీ వచ్చేసి మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. వార్ రావటం వల్ల, అక్కడ వెస్ట్ ఏషియా వార్ రావటం వల్ల ట్యాంకర్స్ అన్ని ఆగిపోవడం జరిగింది. అప్పటికీ కూడా మోడీ గారి, చంద్రబాబు నాయుడు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అన్ని దేశాల కన్నా ఎక్కువగా ప్రయత్నం చేసి మనకి వీలైనంత ఇబ్బందిని తగ్గించే విధంగా ట్యాంకర్స్ నది కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేకంగా కాకినాడ జిల్లాలో 160 పెట్రోల్ బంకులు ఉన్నాయి. మీకు వాస్తవం అనేది కూడా చెప్తున్నాను పబ్లిక్ అందరికీ కూడా. ఈ 160 పెట్రోల్ బంకులో ఎవ్రీడే కన్జంప్షన్ మన కాకినాడలో రెగ్యులర్గా కొరత లేనప్పుడు కూడా ప్రతిరోజు సుమారు 3,80,000 లీటర్లు జిల్లా వ్యాప్తంగా, అంటే కాజులూరు మండలంతో కూడా కలుపుకుని 3,80,000 లీటర్లు డీజిల్ని మనం వినియోగించుకుంటాం. అలాగే 2,50,000 లీటర్ల పెట్రోల్ని కూడా వినియోగించుకుంటాం. దీనికి యాక్చువల్గా పీపుల్ని భయభ్రాంతులకు గురి చేసి సోషల్ మీడియాలో డీజిల్ అయిపోతుంది లేదు అనటం వల్ల 3,80,000 కాస్త 6.5 లక్షల లీటర్లు ప్రతిరోజు మనం అంటే పానిక్ సిచ్యువేషన్లో 6.5 లక్షలు కొట్టించేసుకుంటున్నారు. అంటే డీజిల్ కొరత కన్నా కూడా ఎక్కువ. ఇప్పుడు 2,000 కొట్టించుకునేటోళ్ళు కావాలని అవసరం లేకపోయినా 4,000, 6,000 సడన్గా వచ్చేసి ఒక బ్యాంకులో కూడా వెళ్ళి మీరు మొత్తం నా డబ్బులు అన్నీ ఇచ్చేయండి అంటే బ్యాంక్ అయినా ఇబ్బంది ఉంటుంది. అది చదువుకుంటానికి టైం పడుతుంది తప్ప ఏ బిజినెస్లోనైనా సరే. అలాగే ఎవరో ఏ భయభ్రాంతులు గురవక్కర్లేదు. వెస్ట్ ఏషియాలో వారం జరుగుతున్న వాస్తవం కరెక్టే, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ మనకున్న 160 పెట్రోల్ బంకుల్లో కూడా 3,80,000 నుంచి 6,50,000కి వెళ్ళింది. సో దీంట్లో డ్రై అయిన పెట్రోల్ బంకులు కాకినాడ జిల్లా వరకు 11, అందులో 1 కాజులూరు మండలం, మొత్తం 10 బంకులే డ్రై అయింది. వాటికి కూడా ఈరోజు ఈవినింగ్ డ్రై అనేది ఏ పెట్రోల్ బంక్లో కూడా డీజిల్ పెట్రోల్ లేకుండా మొత్తం 160కి 160 పెట్రోల్ బంకుల్లో ఇంక్లూడింగ్ నయారా, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్లో కూడా అన్ని బంక్స్లో కూడా డీజిల్ అండ్ పెట్రోల్ అవైలబిలిటీ ఉంది. దీంట్లో ఇప్పుడు కోత వచ్చే సీజన్ కాబట్టి రైతులందరికీ కూడా ప్రతి ఒక్క మెషిన్కి కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది, టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీలో రైతులు ఎవరో ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రతి మిషన్కి కూడా రోజుకి 12 గంటలు పనిచేసే విధంగా 70 లీటర్లు దానికి ఏర్పాటు చేసే విధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, మేము అందరూ, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క మిషన్కి కూడా 12 గంటలకు పనిచేసే విధంగా 70 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఇవ్వలేకపోయినా సరే మీరు కంపల్సరీ డిఎస్ఓ గారిని కానీ, ఎంపీ కార్యాలయం కానీ, అక్కడ ఉన్న సివిల్ సప్లైస్ అధికారులను కానీ మీరు సంప్రదించవచ్చు. ఎవరికి ఏ ఆటంకం లేకుండా ఈ స్మూత్ సప్లై ఆఫ్ ఎనర్జీని ఇవ్వటం కోసం మేము అందరూ కృషి చేస్తున్నాం. అలాగే డిప్యూటీ తహసీల్దార్స్ని వైజాగ్ కూడా పంపడం జరిగింది. వైజాగ్ పంపించి ప్రత్యేకంగా అక్కడ ఉండి టెర్మినల్స్ నుంచి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి టెర్మినల్స్ నుంచి వచ్చే దగ్గర కూడా ఇబ్బంది లేకుండా కాకినాడ జిల్లా వరకు నెంబర్ 1 పొజిషన్లో ఏ ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఎవరో పానిక్ గురవద్దు. నిజంగా తగ్గినప్పుడు ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. నోటిఫై చేసినప్పుడు ఎంత కొట్టించుకోవాలి, ఏం కొట్టించుకోవాలని అప్పుడు ఎదురు చూద్దాం తప్ప ఇప్పుడు పానిక్ అయ్యి మొత్తం కార్లు, బళ్ళు అన్నీ కూడా అక్కర్లేకుండా నింపేసుకుని డ్రై అవుట్ చేయొద్దని చెప్పి ప్రజలు కూడా మీన్స్ రిక్వెస్ట్ చేసుకుంటూ, ఈరోజు ఇప్పుడు కూడా డాక్టర్ గారి బంక్లో ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్న నెంబర్ 1 బంక్ ఇది. ఇప్పుడు కూడా ట్యాంకర్ అన్లోడ్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా క్యూస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. సో స్మూత్ సప్లై ఉంటుంది. డెఫినెట్లీ ఏదైనా ఉద్దేశం ఉంటే కనుక గవర్నమెంట్ నోటిఫై చేస్తే అప్పటి వరకు ఎవరో భయపడొద్దని చెప్పి అందరినీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.